హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. సీను ఇక ఉద్యోగం కావాలనే ఇంటర్వ్యూలో అన్నీ కూడా ఆన్సర్స్ అన్నీ తప్పుగా చెప్పేస్తాడు. ఏంటి సార్, మీ మామయ్య గారు వచ్చి మీకు ఉద్యోగం రావాలని చెప్పారు, మీరు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు, అసలు మీకు ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా సార్ అనగానే, ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కదా ఇంటర్వ్యూకి వచ్చాను, కానీ ఇంటర్వ్యూకి వచ్చాకే తెలిసింది నా ఇంట్రెస్ట్ అంత పని లేకుండా మీకు డబ్బులు ఇస్తే చాలు ఇక్కడ ఉద్యోగం వస్తుందని అర్థమైంది. డబ్బులు తీసుకొని లంచాలకు పాల్పడి ఉద్యోగాలు ఇస్తున్నారు అని వాళ్ళ ముఖం మీద కొట్టడంతో ఇక సీనుకి ఉద్యోగం ఇవ్వమని తేల్చి చెప్పేస్తారు. సీను ఇక ఇంటికి వచ్చేస్తాడు. ఇకపోతే అక్కడ ఉద్యోగం ఇవ్వడానికి రెడీగా కూర్చున్న సార్స్ అందరూ కూడా చలపతికి ఫోన్ చేస్తారు. ఏంటి సార్, మా అల్లుడు గారికి ఉద్యోగం ఇచ్చినట్టే కదా అని అంటూ ఉంటే, మీ అల్లుడు గారికి ఉద్యోగం ఇవ్వడం మా వల్ల కాదు సార్, ఎందుకు అంటే ఒక 2 క్వశ్చన్లు అడిగినా కూడా సమాధానం చెప్పలేదు అని అంటూ ఉంటే, అదేంటి, మా అల్లుడు చాలా ఇంటెలిజెంటో కాదో నాకు తెలియదు, కానీ ఉద్యోగం మాత్రం కంపల్సరీగా రావాలని చెప్పాను కదా, అయినా అదేంటి, ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటూ ఉంటే, అసలు మీ అల్లుడికి ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉంటే కదా సార్ మేము ఉద్యోగం ఇవ్వడానికి అని ఈ విధంగా ముఖం మీద తేల్చి చెప్పేయడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే చారు ఇక ఫోన్ చేస్తూ ఉంటుంది చలపతికి. ఎందుకంటే సీనుకి అసలు ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసావా నాన్న లేదా అని చెప్పి అడగాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ చారు వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడు. అల్లుడు గారికి ఉద్యోగం చేయటం ఇష్టం లేదమ్మా అని చెప్తే చారు ఎక్కడ బాధపడుతుందేమో అని చెప్పి తను కావాలనే ఉద్యోగం గురించి ఏమీ చెప్పడు. ఇకపోతే అత్తయ్య, మనం ఎలాగైనా సరే గులాబ్ జామ్ కానీ ఏదైనా స్వీట్ చేసి బావ రాగానే నోటిని తీపి చేయాలి, బావ ఖచ్చితంగా ఉద్యోగంతోనే తిరిగి వస్తాడు అని ఈ విధంగా చారు అంటూ ఉంటుంది. అవును చారు, నువ్వు చెప్పేది వింటుంటే నాకు కూడా నువ్వు అన్నట్లే జరుగుతుంది అనిపిస్తుంది. అయినా చారు ఎదురు రాలేదు కదా సీనుకి ఉద్యోగం వస్తుందా అని అంటూ ఉంటే, ఉద్యోగం ఎవరు ఎదురొచ్చారనేది కాదు, అక్కడ మా నాన్న సీను బావకి ఉద్యోగం రావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూశాడు. ఖచ్చితంగా సీను బావ నాకు ఇద్దరికి కూడా తర్వాత వేరొక ప్లాట్ తీసి ఇద్దరిని కూడా వేరే కాపురం పెట్టిస్తానని మాట కూడా ఇచ్చారు అని ఏ విధంగా అంటూ ఉంటే, అవునా చారు, ఇలా అయితేనే నయం, నువ్వు సీను ఇంటికి దూరంగా వెళ్ళి సంతోషంగా బతకొచ్చే, అప్పుడు ఈ ఆద్య పీడ కూడా విరగడవుతుంది అనగానే, ఆద్య పీడే కాదత్తయ్య, మీ అందరి పీడ విరగడ కావాలి, అసలు ఇంటి వైపే సీనుబాబుని కన్నెత్తి కూడా చూడనివ్వను, ఖచ్చితంగా సీనుబాబుని నా మాయలోకి దించుకుంటాను అని ఈ విధంగా చారు ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి చారు ఆలోచిస్తున్నావు అనగానే, ఏం లేదు అత్తయ్య, గులాబ్ జామ్ చేయి త్వరగా, సీనుబాబు రాగానే నోరు తీపి చేయాలని చెప్పాను కదా అనగానే, పద్మ పార్వతి ఇద్దరు కూడా చాలా కష్టపడి గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేయగానే అప్పుడే ఇక సీను కోపంగా వస్తూ ఉంటాడు. అత్తయ్య, సీనుబా వచ్చాడు, త్వరగా గులాబ్ జామ్ తీసుకురా, నోరు తీపిచేద్దాం అనగానే, వస్తున్నానే, ఎందుకు అంత కంగారు పెడుతున్నావు అని చెప్పి పద్మ పరిగెట్టుకుంటూ గులాబ్ జామ్ తీసుకొని వస్తుంది ఒక గిన్నెలో. స్పూన్తో గులాబ్ జామ్ పెట్టబోతూ ఉండగా, అమ్మ ఆగు అని చెప్పి ఈ విధంగా చేయి చూపించి మరి పద్మని ఆగమంటాడు సీను. ఏమైందిరా అని అంటూ ఉంటే, నాకు ఉద్యోగం రాలేదు, ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వలేదు అని అనగానే ఒక్కసారిగా చారు అలాగే పద్మ అందరు కూడా షాక్ అయిపోతారు. రఘురామ్ జానకి సంతోషపడుతూ ఉంటారు. ఎందుకు అంటే రఘురామ్ జానకి ఇద్దరు కూడా సీనుకి ఉద్యోగం వస్తే ఎక్కడ ఈ ఇంటికి దూరంగా సీను వెళ్ళిపోతాడేమో, సీను అందరికీ దూరంగా ఉండగలుగుతాడా లేదా, చారుతో సీను దూరంగా బతికినా కూడా తన మనసంతా ఆద్య దగ్గరే ఉంటుంది అని చెప్పి జానకి అనుకుంటూ ఉంటుంది. వెంటనే సీను ఇక ఉద్యోగం రాలేదని చెప్పగానే ఆద్య కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి సీను, ఏం మాట్లాడుతున్నావురా, ఉద్యోగం రాలేదా అనగానే, అవునమ్మా ఉద్యోగం రాలేదు అని అంటూ ఉంటే, అదేంట్రా అనగానే, అదేంటి, ఇంటర్వ్యూలో కొంచెం టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, చెప్పలేకపోయాను, ఉద్యోగం రాలేదు అనగానే ఒక్కసారిగా చారు ఇలా అంటూ ఉంటుంది. అయినా నిన్ను ఎవరు క్వశ్చన్స్ అడిగారు బావా అని అంటూ ఉంటే, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడగకుండా జాబ్ ఎలా ఇస్తారు అని చెప్పి రఘురామ్ అలాగే జానకి వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు. లేదు పెద్దనా, సీను బావా ఇంటర్వ్యూకి వెళ్ళి మరి ఉద్యోగంలో చేరాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్లన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని ఏం లేదు, మనం
మా నాన్నతో చెప్పి ఆ ఉద్యోగం వచ్చేలా చేశాను. అయినా సీను బావ నీకు మా నాన్న అక్కడ కలవలేదా అనగానే, మీ నాన్న కలిశాడు, అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చాడని తెలుసు. నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఉద్యోగం చేరాలనుకున్నాను. కానీ ఎవరో డబ్బులతో నేను ఉద్యోగం తీసుకొచ్చుకోవడం ఏంటి? మామయ్య అక్కడికి చారు వాళ్ళ నాన్న వచ్చాడు అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. చారు వాళ్ళ నాన్న రావడం, 5,00,000 అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మాత్రం మీకు ఇంటర్వ్యూతో పని లేదు, ఏదో ఫార్మాలిటీగా 2 క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పడం, ఇక ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పడం, ఇదంతా కూడా జరిగింది. ఇక చారు వాళ్ళ నాన్న మాత్రం, నీకు 5,00,000 పోసి ఉద్యోగం తీసుకున్నాం బాబు, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, మీరేం కంగారు పడొద్దు, తర్వాత మిమ్మల్ని చారు ఇద్దరికి కూడా వేరే కాపురం పెట్టిస్తాను, ఒక ఫ్లాట్ తీసి అన్న మాటలు చెప్పగానే రఘురామ్ షాక్ అయిపోతాడు. వెంటనే పద్మ, పార్వతి ఇద్దరు కూడా షాక్ అయ్యాలని చూస్తూ ఉంటారు. ఏమైంది బావా, తప్పేముంది, నీకు ఉద్యోగం రావాలని ఏముంది, ఒకవేళ ఉద్యోగం రాదు అప్పుడు మనం ఇంట్లో ఇంతమందితో కలిసి ఉండడం చాలా కష్టం బావా అని ఈ విధంగా చారు అనే మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీను. ఏంటి నువ్వు నాకు పెళ్లి చేసుకోక ముందు నుంచి ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నావు కదా, నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో అందరినీ కూడా భరించాలని, అందరితో కలిసి ఉండాలని నీకు తెలియదా? ఇప్పుడేదో వీళ్ళందరూ నీకు బరువు భారమైనట్టు మాట్లాడుతున్నావు అనగానే, బరువు భారం కాకపోతే వీళ్ళందరికీ సేవలు చేయడానికి నేను ఇంటికి కోడలుగా వచ్చానా? లేదు కదా, నేను నీతో కాపురం చేయాలని వచ్చాను, నిన్ను ప్రాణంగా ప్రేమించాను, అందుకనే పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటే, ప్రాణంగా ప్రేమించావు సరే, పెళ్లి చేసుకోవాలంటే అవతల మనిషి ప్రమేయం కూడా ఉండాలి కదా, నాకు ఇష్టం లేకుండా పీటల మీద కూర్చొని నా చేత తాళి కట్టించుకున్నావు అని ఈ విధంగా అనగానే చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనగానే, ఎప్పటికీ నీకు మాత్రం నా మనసులో స్థానం ఉండదు అని అన్న మాటలకి రఘురామ్ అలాగే జానకి షాక్ అయిపోతారు. ఆ రోజు ఆద్య మనసులో లేదనుకొని సీను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తప్పుగా అపార్థం చేసుకోవడం వల్ల ఇదంతా జరిగింది. చివరికి చారుతో పెళ్ళి వద్దన్నా కూడా మేము బలవంతంగా చారుతో పెళ్లి చేసామా ఏంటి? ఇప్పుడు చూస్తుంటే అంతా ఏదో మాయలాగా ఉంది. అసలు ఆద్యని పీటల మీద కూర్చోబెట్టడం ఏంటి, చారు తాళి కట్టించుకోవడం ఏంటి, అసలు ఇదంతా చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు అని రఘురామ్ ఈ విధంగా అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటే, వెంటనే ఇక జానకి ఇలా అంటూ ఉంటుంది, సేనయ్య అలా మాట్లాడకూడదు, పెళ్లి బంధం ఒకసారి ముడిపడిన తర్వాత నీ భార్య చారునే అవుతుంది. ఆద్య నీ కళ్ళెదుట ఉన్నంత మాత్రాన ఆద్యని నువ్వు ఇక ఇంతకుముందు అమ్మాయిలా చూడడం కరెక్ట్ కాదు. మీ ఇద్దరి ప్రేమ అయిపోయింది, జీవితాంతం ఒకరి మనసులో ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఇద్దరూ బయటపడి ఏ రోజు కూడా హద్దులు దాటకూడదు, అది చారుని చాలా ఇబ్బంది పెడుతుంది అనగానే సీను ఇలా అంటూ ఉంటాడు, ఎప్పటికీ చారుకి నా మనసులో కాదు కదా, నా ఇది కూడా కొంచెం కూడా ఇది ఇవ్వను, అలాంటి చారుని నేను భారీగా ఎలా అంగీకరిస్తాను అత్తయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఆ మాటలు విన్న రఘురామ్ షాక్ అయిపోతాడు. మరి నిజంగా సీను విడదీయాలని కుటుంబానికి అనుకుంటుందా చారు? మరి నిజంగా ఏ విధంగా సీనుని కుటుంబానికి దూరం చేయబోతుంది? ఏం జరుగుతుంది?